హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో విండోస్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్, ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫెసిలిటీస్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత, కంప్యూటర్ వర్కింగ్ కండిషన్లోకి మారిన తర్వాత ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లోగో కంప్యూటర్ యొక్క స్క్రీన్ మీద డిస్ప్లే అయినటువంటి ఆ ఏరియాని మనం డెస్క్టాప్ అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. ఈ డెస్క్టాప్ అనేటువంటిది మనకు ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటుంది, ఒక డెస్క్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే కంప్యూటర్లోని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఆ డెస్క్ పైన మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని, షార్ట్కట్స్ని అన్నిటిని కూడా మనం మనకు అనుకూలంగా మార్చుకుని ఆ కంప్యూటర్తోని వర్క్ చేయించుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేసేటువంటి ఆ ఏరియానే డెస్క్టాప్ అని చెప్పేసి మనం పిలవడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఈ డెస్క్టాప్ పైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని బై డిఫాల్ట్గా కొన్ని సింబల్స్ అనేటువంటివి, కొన్ని ఇమేజెస్, తర్వాత కొన్ని ఫెసిలిటీస్ అనేటివి మనకి ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఒకటి టాస్క్ బార్ అని, దాంతోపాటుగా అదే డెస్క్టాప్ పైన కొన్ని స్మాల్ ఇమేజెస్తో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్ యొక్క షార్ట్కట్స్ అనేటువంటివి కూడా మనకి డిస్ప్లే కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్స్ యొక్క షార్ట్కట్స్, వాటి యొక్క నేమ్తో డిస్ప్లే అయ్యేటువంటి ఇమేజెస్ని సాధారణంగా ఏమంటారంటే ఐకాన్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఐకాన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, ఐకాన్ అంటే ఏంటంటే, ఐకాన్ ఈజ్ ఎ స్మాల్ పిక్చర్ విత్ ప్రోగ్రామ్ నేమ్. అంటే ఆ ఐకాన్కి, ఆ ఇమేజ్కి ఒక ప్రోగ్రామ్ అటాచ్ అయినటువంటి ప్రోగ్రామ్ నేమ్ని కూడా అక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఆ ఐకాన్ పైన కనుక క్లిక్ చేస్తే ఆ ఐకాన్కి అటాచ్ అయినటువంటి ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా మనం ఎగ్జిక్యూట్ చేయించడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. తర్వాత ఫాస్ట్గా ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయించవచ్చు. ఇక మరి డెస్క్టాప్ పైన మన నంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేటువంటి డిస్ప్లే చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో భాగంగా నంబర్ ఆఫ్ ఐకాన్స్లలో మనకు కావాల్సినటువంటి ఐకాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనకి స్పెషల్గా ఉండేటువంటి ఇన్పుట్ డివైస్ అయినటువంటిది మౌస్ అనేటువంటి ఇన్పుట్ డివైస్ని ఉపయోగించుకొని మౌస్ పాయింటర్ని మనకు కావాల్సినటువంటి ఐకాన్ పైన ఫోకస్ చేసి మౌస్ పైన ఉండేటువంటి లెఫ్ట్ బటన్ పైన ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని క్లిక్ చేయడం అంటాం. ఆ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి మౌస్ పాయింటర్ ఏ ఐకాన్ పైన అయితే ఫోకస్ చేయబడి ఉందో ఆ ఐకాన్ అనేటువంటి సెలెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ ఐకాన్కి సంబంధించినటువంటి అటాచ్డ్ అయి ఉన్నటువంటి ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు మౌస్తోనే డబుల్ క్లిక్ కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ ఐకాన్కి అటాచ్డ్ అయి ఉన్నటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మౌస్ను ఉపయోగించి డెస్క్టాప్ పైన కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ని సెలెక్ట్ చేయడం, లేదా ఆ ఐకాన్కి అటాచ్డ్ అయినటువంటి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే బై డిఫాల్ట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి కొన్ని ఐకాన్స్ అనేటువంటివి డెస్క్టాప్ పైన ఏర్పాటు చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐకాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఐకాన్స్ని ఎప్పుడు వాడుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలనేటువంటిది ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి పాయింట్. అయితే ఈ నంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేటువంటివి విత్ ఆ ఐకాన్కి అటాచ్డ్ అయినటువంటి ప్రోగ్రామ్ నేమ్తోని ఈ ఐకాన్స్ అనేటువంటి డిస్ప్లే కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానిలో ముఖ్యంగా వచ్చినటువంటిది ఐకాన్ ఏంటంటే మై కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ ఒకటి. దాని తర్వాత మై డాక్యుమెంట్స్ అనేటువంటి నేమ్తోని మరొక ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మూడవది మై నెట్వర్క్ ప్లేసెస్ అనేటువంటి నేమ్తోని ఇంకొక ఐకాన్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత రీసైకిల్ బిన్ అనేటువంటి నేమ్తోని ఇంకొక ఐకాన్ అనేటువంటి డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్లో ఇంకొక ఐకాన్ కూడా ఉంటుంది, అదేంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి నేమ్తో కూడా ఒక ఐకాన్ అనేటువంటి డిస్ప్లే అయి ఉంటుంది.
ఈ విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్గా డెస్క్టాప్ పైన మనకి ఈ 5 రకాలైనటువంటి ఐకాన్స్ అనేటువంటివి డిస్ప్లే అవి చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే దీనిలో మై కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ని ఉపయోగించి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఆ ఐకాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మై కంప్యూటర్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈ మై కంప్యూటర్ అనే ఐకాన్ని క్రియేట్ చేసి మనకు డెస్క్టాప్ మీద ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. ఈ మై కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఐకాన్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే ఆ మై కంప్యూటర్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మై కంప్యూటర్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అది ఒక బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ ఓపెన్ అయినటువంటి బాక్స్ని మనం ఏమంటామంటే విండోస్ అనేటువంటి నేమ్తో ఆ బాక్స్ని పిలుస్తుంటాం. అంటే మై కంప్యూటర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి బాక్స్ కాబట్టి దీన్ని మై కంప్యూటర్ విండో అని చెప్పేసి అని అంటాం. ఈ మై కంప్యూటర్ విండోలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి హార్డ్వేర్ పార్ట్స్ కానివ్వండి, తర్వాత మనం ఉపయోగిస్తున్నటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, తర్వాత డేటాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, కంప్యూటర్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ మై కంప్యూటర్ విండోలో డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. అది కూడా డిఫరెంట్ సింబల్స్, డిఫరెంట్ ఐకాన్స్ రూపంలో, డిఫరెంట్ ఇమేజెస్ రూపంలో, మనకి ఈ సింబల్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మై కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ పైన మనం మౌస్ పాయింటర్ను ఫోకస్ చేసి డబుల్ క్లిక్ కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మై కంప్యూటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఇది మై కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక రెండవది మై డాక్యుమెంట్స్ అనేటువంటి వన్ మోర్ షార్ట్ కట్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం అంటూ జరుగుతుంది. అయితే ఈ మై డాక్యుమెంట్స్ అనేటువంటిది ఏంటంటే, దీన్ని ఫోల్డర్ అని చెప్పేసి అని అంటాం. మామూలుగా మనం సాధారణంగా యూజ్ చేసేటువంటి ఫోల్డర్లు ఏం చేస్తాం, వివిధ రకాలైనటువంటి పేపర్స్ మనం స్టోర్ చేసి పెట్టుకునే విధంగా మనకు ఫోల్డర్ అనేటువంటి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి ఐకాన్ యొక్క పిక్చర్ కూడా ఎలా ఉంటుందంటే, ఓపెన్ చేసిన ఫోల్డర్ మాదిరిగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఏం చేయొచ్చు అంటే, దీంట్లో మనం వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఫైల్స్ని, తర్వాత వివిధ రకాల ఫోల్డర్స్ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకునేటువంటి ఒక డిఫాల్ట్ స్టోరేజ్ ప్లేస్ అని చెప్పేసి అనవచ్చు. అయితే దీనిలో మనకి నంబర్ ఆఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ కానివ్వండి, టెక్స్ట్ ఫైల్స్ కానివ్వండి, తర్వాత వివిధ రకాలైనటువంటి ఇమేజెస్ కానివ్వండి, అన్నిటిని కూడా మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే కంప్యూటర్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు బై డిఫాల్ట్ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే, ఈ మై డాక్యుమెంట్స్ అనేటువంటి ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనకు ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ కావాలంటే అంటిల్ అండ్ అన్లెస్ మనం వేరే అడ్రస్ కనుక మనం చెప్పగలిగితే ఆ అడ్రస్లో, ఆ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ చెప్పకపోతే బై డిఫాల్ట్గా ఈ మై డాక్యుమెంట్స్ అనేటువంటి ప్లేస్లోనే స్టోర్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ స్టోరేజ్ లొకేషన్ అని చెప్పేసి పిలవడం అంటూ జరుగుతుంది. ఇది మై డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మూడవది ఏంటంటే మై నెట్వర్క్ ప్లేసెస్ అని చెప్పేసి మూడో ఐకాన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నెట్వర్క్ ప్లేసెస్ అనేటువంటిది ఏంటంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్లో చెప్తున్నప్పుడు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి అన్నాం. దాన్ని ఏమన్నామంటే మనం నెట్వర్కింగ్ అని అన్నాం. నెట్వర్కింగ్ నచ్చింది బట్టి గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్, కనెక్టెడ్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నటువంటి కంప్యూటర్ల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ నెట్వర్క్ అని చెప్పేసి మనం పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ కనుక మిగతా వేరే కంప్యూటర్తో కనెక్ట్ అయి ఉంటే, అంటే నెట్వర్క్లో కనుక ఉంటే, వేరే కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని కానీ ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లో కనుక మనం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడి నుండి తీసుకోవాలి అని అంటే, దానికి సంబంధించినటువంటి ప్లేస్ ప్రోగ్రామ్ ఏది అని అంటే ఈ మై నెట్వర్క్ ప్లేసెస్ అనేటువంటి దానిపైన మనం డబుల్ క్లిక్ చేయగలిగితే, ఆ ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేయగలిగితే మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్తో ఎన్ని రకాల కంప్యూటర్స్, ఎన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క లిస్ట్ మనకి డిస్ప్లే చేయడం అంటూ జరుగుతుంది. దానిలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ కంప్యూటర్లో ఉందో ఆ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరే కంప్యూటర్ వారికి
ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఇదే ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఈ ఫెసిలిటీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్ కనుక నెట్వర్కింగ్లో కనుక ఉన్నట్లయితే, అంటే మన కంప్యూటర్ వేరే కంప్యూటర్తో కనెక్ట్ అయి ఉంటే ఈ ఫెసిలిటీని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది మై నెట్వర్క్ ప్లేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక 4వ ఐకాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే రీసైకిల్ బిన్ అని చెప్పేసి అని అంటాం. ఈ రీసైకిల్ బిన్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి ఫెసిలిటీ ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక కంప్యూటర్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మామూలుగా డిలీట్ చేస్తాం. ఆ డిలీట్ చేసినటువంటి ఆ ఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, ఫైల్కి సంబంధించినటువంటి ఐకాన్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ రీసైకిల్ బిన్ అనేటువంటి ప్లేస్లో స్టోర్ అవుతాయి. అంటే ఇది ఒక డస్ట్బిన్ లాగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం డిలీట్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకవేళ ఆ డిలీట్ అయినటువంటి ఫైల్స్లో కూడా మనకి పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకున్నాం, మనకి మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ కాదు అని అనుకున్నప్పుడు ఆ డస్ట్బిన్ అయినటువంటి రీసైకిల్ బిన్ నుంచి కూడా మనం డిలీట్ చేయించవచ్చు. ఒకవేళ రీసైకిల్ బిన్లో నుంచి కూడా డిలీట్ అయితే మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ మనం రీస్టోర్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కానీ రీసైకిల్ బిన్లో ఉన్నదనుకోండి, అప్పుడు మనం మళ్ళీ రీస్టోర్ చేసుకుని మనం యథావిధిగా ఆ ఫైల్ని వాడుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ విధంగా రీసైకిల్ బిన్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం గుర్తించవచ్చు. దాన్ని మన కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఈ ఫెసిలిటీ కూడా మనం ఉపయోగించుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి బై డిఫాల్ట్గా మనకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీ కింద మనం భావించవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకొక ఐకాన్ ఏం కనిపిస్తుందంటే లాస్ట్లో కనిపించేటువంటిది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఇంకొక ఐకాన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇది కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి షార్ట్కట్ ఐకాన్ అని చెప్పేసి అని అంటాం. మరి ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటిది ఏంటిది అంటే ఇది ఒక బ్రౌజర్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ బ్రౌజర్ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు అని అంటే ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వెబ్ సైట్స్ని, తర్వాత వెబ్ పేజెస్ని మనం ఓపెన్ చేసి చూసుకునేటువంటి ఒక ప్రోగ్రామ్, అప్లికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం భావించవచ్చు. కాబట్టి మన కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఏర్పాటు చేసుకొని వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ బ్రౌజరు ఏదైతే అవసరం ఏర్పడుతుందో ఆ బ్రౌజరు బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి నేమ్తోని మనకి ఆ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం మన కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వెబ్సైట్స్ని కానీ వెబ్ పేజెస్ కానీ ఓపెన్ చేసి చూసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది మనకి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక బ్రౌజర్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని అంటుంటాం. ఈ విధంగా బై డిఫాల్ట్గా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ 5 రకాలైనటువంటి ఐకాన్స్ అనేటువంటివి మనకి డెస్క్టాప్ మీద డిస్ప్లే కావడం అంటూ జరుగుతుంది. వీటిని మన అవసరం ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయడం కోసం షార్ట్కట్ రూపంలో మనకు ఐకాన్స్ రూపంలో ఈ డెస్క్టాప్ మీద మనకి అవైలబుల్గా ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇది డెస్క్టాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఈ డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ని మనకి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేసింది. అంటే ఆ డెస్క్టాప్ని మనం ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్ని ఏమంటారంటే కస్టమైజింగ్ ది డెస్క్టాప్ అని అంటాం. అంటే మనకు ఏ విధంగా అవసరం అనుకుంటే మనం ఎలా కావాలనుకుంటే మన అభిరుచి మేరకు ఆ డెస్క్టాప్ని మనం మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అంటూ జరిగింది. ఇది విండోస్లో వచ్చినటువంటి విండోస్ మనకి కల్పింపజేస్తున్నటువంటి ఒక అడ్వాంటేజ్గా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ డెస్క్టాప్ని మనకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేటువంటివి ఉన్నాయి. దానికి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఆప్షన్స్లలో ఒకటి ఏంటంటే అంటే కస్టమైజ్ చేయడం అంటే మనకు అనుకూలంగా మార్చుకోవడం. మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఆ డెస్క్టాప్ మీద కనిపించేటువంటి ఇమేజెస్ని మార్చడం, లేదా దానికి సంబంధించినటువంటి స్క్రీన్ సేవర్ని చేంజ్ చేయడం, లేదా దాన్ని ఏమంటే బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని మార్చడం అని అంటాం. ఇట్లాంటివి అన్నీ కూడా మనకు అనుకూలంగా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్కి ప్రొవైడ్ చేయడం అంటూ జరిగింది. మరి అలా చేయడానికి
మనం కొన్ని స్టెప్స్ని కనుక ఫాలో అవుతే మనం ఆ డెస్క్టాప్ని మనకు అనుకూలంగా మనం కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెస్క్టాప్ పైన మౌస్ పాయింటర్ని ఏదో ఒక ప్లేస్లో మనం ఫోకస్ చేసి మౌస్ పైన ఉన్నటువంటి రైట్ బటన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే, అంటే క్లిక్ ది రైట్ మౌస్ బటన్ ఆన్ ది డెస్క్టాప్ ఏరియా అని అంటాం. అంటే ఏమవుతుంది, డెస్క్టాప్ ఏరియాలో ఏదో ఒక ప్లేస్లో మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి మౌస్ పైన ఉన్నటువంటి 3 బటన్స్లలో రైట్ బటన్ కనుక మనం క్లిక్ చేస్తే ఆ మౌస్ పాయింటర్ ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక మెనూ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏమంటే పాపప్ మెనూ అని చెప్పేసి అని అంటాం. ఈ పాపప్ మెనూ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. ఈ పాపప్ మెనూలో ఉండేటువంటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ మెనూ ఐటమ్స్ అని అంటాం, లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అని అనుకోవచ్చు. ఆ లిస్ట్ ఆఫ్ మెనూ ఐటమ్స్లలో ఒక ఆప్షన్ ఏముంటుందంటే దానిలో ప్రాపర్టీస్ అనేటువంటి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని ఫోకస్ చేసి మనం మౌస్ బటన్ లెఫ్ట్ బటన్ కనుక మనం క్లిక్ చేస్తే అప్పుడు ఒక బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ని ఏమంటారంటే ఒక డైలాగ్ బాక్స్ అని చెప్పేసి అని అంటాం. ఆ డైలాగ్ బాక్స్ అనేటువంటిది ఓపెన్. దేనికి సంబంధించిన డైలాగ్ బాక్స్ అని అంటే ఈ డిస్ప్లేకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అయితే ఈ డైలాగ్ బాక్స్లో మనకి వివిధ రకాలైనటువంటి ఫెసిలిటీస్ మనం కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి ఆప్షన్స్ అనేటువంటివి ఈ డైలాగ్ బాక్స్లో మనకు డిస్ప్లే కావడం అంటూ జరుగుతుంది. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే డెస్క్టాప్ పైన కనిపించేటువంటి విండోస్ లోగో కానివ్వండి, ఆ విండోస్ లోగో తీసేసి మనకి నచ్చినటువంటి ఒక పిక్చర్ని, ఇమేజ్ని, ఒక సీనరీని కనుక మనం డెస్క్టాప్ పైన కనుక మనం డిస్ప్లే అయ్యేటట్టు పెట్టాలనుకున్నాం అనుకోండి, సెట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ సెట్ చేసేటువంటి ఇమేజ్ని దాన్ని ఏమంటారంటే వాల్ పేపర్ అని చెప్పేసి అని అంటాం. ఈ వాల్ పేపర్ని మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. అయితే ఇక్కడ డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేస్తే వచ్చినటువంటి పాపప్ మెనూలో ప్రాపర్టీస్ అనేటువంటి మెనూ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ డెస్క్టాప్ అనేటువంటి ఒక ట్యాబ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ డెస్క్టాప్ అనేటువంటి ట్యాబ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్తో కూడుకున్నటువంటి ఫైల్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది మనకి డిస్ప్లే అవుతుంది. బై డిఫాల్ట్గా విండోస్కి లోగోకి సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటి సెలెక్ట్ అయి ఉంటుంది. అది కాకుండా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ ఇమేజెస్కి సంబంధించినటువంటి ఫైల్స్ అనేటువంటి లిస్ట్లో ఉంటాయి. అందులో మనకి నచ్చినటువంటి ఇమేజ్ పైన ఆ ఫైల్ నేమ్ పైన మనం క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఇదే డైలాగ్ బాక్స్లో కింద మనకి బాటమ్ పొజిషన్లో, ఆ డైలాగ్ బాక్స్ బాటమ్ పొజిషన్లో అప్లై అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన కనుక మనం క్లిక్ చేయగలిగితే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పిక్చర్, ఇమేజ్ అనేటువంటిది వాల్పేపర్ లాగా సెట్ అవుతుంది. ఈ విధంగా వాల్పేపర్ని సెట్ చేసుకునేటువంటి ప్రొసీజర్ అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే డెస్క్టాప్ కస్టమైజేషన్లో రెండవది ఏంటంటే స్క్రీన్ సేవర్ని సెట్ చేసుకోవడం అంటాం. ఈ స్క్రీన్ సేవర్ సెట్ చేయడం అనేటువంటిది ఏంటంటే మనకి వాల్పేపర్ పైన ఒక ఇమేజ్ని మనం డిస్ప్లే చేయడం అనేటువంటి చూసాం. ఇది ఏంటంటే స్టాటిక్ ఇమేజ్ అని అంటాం. ఇది ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండేటువంటి ఇమేజ్ అనేటువంటి మన వాల్పేపర్ లాగా ఉంటుంది. అయితే కంప్యూటర్ని ఆన్ చేసి కంటిన్యూస్గా వర్క్ చేయకుండా ఐడియల్గా ఉంచేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే అట్లాంటి పరిస్థితులలో మనం ఏం చేసి కాన్స్టెంట్గా డిస్ప్లే అయ్యేటువంటి ఇమేజ్కి బదులుగా మూవింగ్ అయ్యేటువంటి ఇమేజెస్, అంటే ఆ ఇమేజ్లో చేంజెస్ జరుగుతుండే విధంగా ఉండేటువంటి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకునేటువంటిది ఆ ప్రాసెస్ని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే స్క్రీన్ సేవర్ అని చెప్పేసి అని అంటాం. ఈ స్క్రీన్ సేవర్ అనేటువంటిది ఎప్పుడు డిస్ప్లే అవుతుందని అంటే దానికి టైం ఇంటర్వెల్ అనేటువంటి మనం సెట్ చేస్తాం. ఆ టైం ఇంటర్వెల్ వరకు మనం కంప్యూటర్ని కనుక వర్క్ చేయకుండా ఐడియల్గా కనుక ఉంచినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ సేవర్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అనేటువంటివి డిస్ప్లే కావడం అంటూ జరుగుతుంది. దీన్ని సెట్ చేసుకోవడం ఎలా అంటే సేమ్ ఇంతకుముందు వాల్పేపర్ సెట్ చేసినటువంటి దాని ప్రకారంగానే డెస్క్టాప్ పైన మనం రైట్ బటన్ కనుక క్లిక్ చేయగలిగితే అందులో వచ్చేటువంటి పాపప్ మెనూలో సేమ్ ప్రాపర్టీస్ని కనుక సెలెక్ట్ చేస్తే వచ్చినటువంటి డైలాగ్ బాక్స్లో స్క్రీన్ సేవర్ అనేటువంటి ట్యాబ్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్క్రీన్ సేవర్ అనే ట్యాబ్ని కనుక మనం క్లిక్ చేస్తే, సెలెక్ట్ చేస్తే ఆ స్క్రీన్ సేవర్ ట్యాబ్ కింద మనకి బై డిఫాల్ట్గా ఉండేటువంటి స్క్రీన్ సేవర్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది మనకి దానిలో డిస్ప్లే కావడం అనేటువంటి జరుగుతుంది. దానిలో మనకు కావాల్సినటువంటి స్క్రీన్ సేవర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎంత టైం వరకు కంప్యూటర్ని ఐడియల్గా ఉంచినప్పుడు ఈ స్క్రీన్ సేవర్ అనేటువంటిది స్టార్ట్ కావాలో చెప్పే టైంని కూడా అందులో సెట్ చేసి ఫైనల్గా ఆ
డైలాగ్ బాక్స్లో బాటమ్ పొజిషన్లో ఉన్నటువంటి అప్లై అనేటువంటి బటన్ని తర్వాత ఓకే అనేటువంటి బటన్ కనుక మనం ప్రెస్ చేయగలిగితే ఆ స్క్రీన్ సేవర్ని మనం సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఐడియల్గా మనం అంత టైం వరకు సెట్ చేసిన టైం వరకు కనుక మనం యూస్ చేయకపోతే ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇది కస్టమైజింగ్ డెస్క్టాప్లో రెండవ ఫెసిలిటీ అని చెప్పేసి, రెండవ రకమైనటువంటి కస్టమైజేషన్ అని చెప్పేసి మనం భావించవచ్చు. ఒకటేమో వాల్పేపర్ని సెట్ చేయడం, రెండవదేమో స్క్రీన్ సేవర్ని సెట్ చేసుకోవడం. ఇక మూడవది ఏంటంటే టాస్క్ బార్ అనేటువంటిది ఒక ఆప్షన్ కూడా ఉంది మనకి. టాస్క్ బార్ అనేటువంటిది కూడా ఈ డెస్క్టాప్ పైన మనకు కనిపిస్తుంది. దేని టాస్క్ బార్ అని అంటామంటే డెస్క్టాప్ పైన బాటమ్ పొజిషన్లో ఉండేటువంటి ఒక స్ట్రిప్ లాంటి దాన్ని ఏమంటున్నామంటే దాన్ని టాస్క్ బార్ అని చెప్పేసి అని పిలుస్తుంటాం. ఈ టాస్క్ బార్ అనేటువంటి జనరల్గా లోయర్ సైడ్ ఆఫ్ ది డెస్క్టాప్ పైన ఉంటుంది. అయితే బై డిఫాల్ట్ పొజిషన్ ఏంటంటే బాటమ్ పొజిషన్లో డిస్ప్లే కావడం అనేటువంటిది బై డిఫాల్ట్ పొజిషన్. కానీ మనకి టాస్క్ బార్ని కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ టాస్క్ బార్ని కంప్యూటర్ యొక్క మానిటర్ పైన డెస్క్టాప్ యొక్క 4 కార్నర్స్ 4 సైడ్స్లలో మనం ఏ సైడ్కైనా దాన్ని సెట్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. అది ఎలా చేయొచ్చు అని అంటే ఆ టాస్క్ బార్ పైన మనం మౌస్ బటన్ని ప్రెస్ చేసి దాన్ని డ్రాగ్ చేసి మనకి ఏ సైడ్ కావాలో ఆ సైడ్ది డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టాస్క్ బార్ అక్కడికి షిఫ్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా టాస్క్ బార్ అనేటువంటిది మనం కావాల్సినటువంటి ప్లేస్లో డెస్క్టాప్ పైన డిస్ప్లే అయ్యేటట్టుగా కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక నెక్స్ట్ వన్ మోర్ కస్టమైజేషన్ ఫెసిలిటీ ఏంటంటే నోటిఫికేషన్ ఏరియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏరియా అనేటువంటిది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఇది టాస్క్ బార్ పైన రైట్ కార్నర్లో డిస్ప్లే అవుతుంది. ఆ రైట్ కార్నర్లో టైం డిస్ప్లే అయ్యేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని దాన్ని నోటిఫికేషన్ ఏరియా అనేటువంటి నా నేమ్తో పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఏరియాలో మరి మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఏంటి అంటే స్టేటస్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్స్ యొక్క స్టేటస్ని డిస్ప్లే చేసేటువంటి ఏరియా ఈ నోటిఫికేషన్ ఏరియాలోనే డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. అంటే మనం కంప్యూటర్లో ఏవైతే రన్నింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టేటస్ అనేటువంటిది మనకి ఈ స్టేటస్ ఏరియాలో డిస్ప్లే కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా డెస్క్టాప్ పైన రైట్ కార్నర్లో ఉండేటువంటి ఆ స్టేటస్ ఏరియాను ఉపయోగించుకొని మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ రన్నింగ్లో ఉన్నాయి, వాటి యొక్క స్టేటస్ ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. దానికి కావాలంటే మనకు అనుకూలంగా కస్టమైజ్ కూడా చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇదే స్టేటస్ బార్ పైన నోటిఫికేషన్ ఏరియాలో డిస్ప్లే అవుతున్నటువంటి టైం, ఈ టైం అనేటువంటిది ఒకవేళ కరెంట్ టైం అనేటువంటిది కనుక డిస్ప్లే అవుతే నో ప్రాబ్లం. కానీ ఒకవేళ టైం కనుక చేంజ్ కనుక ఉంటే దాన్ని మార్చాలనుకున్నప్పుడు సెట్ చేయాలనుకున్నప్పుడు ఈ టైంని సెట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా మన సిస్టమ్కి సంబంధించిన టైం అనేటువంటిది టాస్క్ బార్ మీద రైట్ కార్నర్లో కనిపిస్తున్నటువంటి ఆ టైంని సెట్ చేసుకునేటువంటి అవకాశం, కస్టమైజ్ చేసుకునే అవకాశం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసింది అని అంటే ఆ టైం డిస్ప్లే అవుతున్నటువంటి దానిపైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి డబుల్ క్లిక్ కనుక చేయగలిగితే ఈ డేట్ అండ్ టైంని సెట్ చేయడానికి సంబంధించినటువంటి ఒక బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దాన్ని డేట్ అండ్ టైం డైలాగ్ బాక్స్ అని అంటాం. ఆ డైలాగ్ బాక్స్లో మనము డేట్ని సెట్ చేసుకోవచ్చు, దాంతోపాటు టైంని కూడా సెట్ చేసుకోవచ్చు, దాంతోపాటు టైం జోన్ని కూడా సెట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అలాంటి ప్రొవిజన్ కూడా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా సిస్టమ్కి సంబంధించినటువంటి డేట్ అండ్ టైంని కూడా మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కస్టమైజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేటువంటి మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక దీని తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే స్టార్ట్ బటన్ అంట. ఈ స్టార్ట్ బటన్ అనేటువంటిది టాస్క్ బార్ పైన మనకి లెఫ్ట్ కార్నర్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ డిస్ప్లే అయ్యేటువంటి ఈ స్టార్ట్ బటన్ ద్వారానే మనము
కంప్యూటర్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఈ స్టార్ట్ బటన్ దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూషన్ కానివ్వండి, తర్వాత వాటి యొక్క సెలెక్షన్ కానివ్వండి, టోటల్ కంప్యూటర్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ స్టార్ట్ బటన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటాం. కాబట్టి ఈ స్టార్ట్ బటన్ అనేటువంటి దాన్ని ఇవ్వడం ద్వారా మనం ప్రోగ్రామ్స్ యొక్క లొకేషన్స్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, వాటన్నిటికి సంబంధించిన కంప్యూటర్తో వర్క్ చేయించడం అనేటువంటిది ఈ స్టార్ట్ బటన్ దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది, నావిగేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ నావిగేషన్ సంబంధించినటువంటి కస్టమైజేషన్ మనం ఈ స్టార్ట్ బటన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్టార్ట్ బటన్ ఉపయోగించుకొని వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి యొక్క లిస్ట్ ఏంటి, వేటిని ఎగ్జిక్యూట్ చేయాలి, వేటిని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిదంతా కూడా ఈ స్టార్ట్ బటన్ పైన మనం మౌస్ పాయింట్ని ఫోకస్ చేసి క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూని స్టార్ట్ మెనూ అని చెప్పేసి అని అంటాం. ఆ స్టార్ట్ మెనూలో ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్, దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ని చూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని, అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా స్టార్ట్ బటన్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. దీని తర్వాత అదే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చినటువంటి మెనూలో ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే మనం యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మనకి చూపించేటువంటి మెనూ ఐటమ్ అన్నమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఆప్షన్ పైన కనుక మనం మౌస్ పాయింటర్ని ఫోకస్ చేస్తే ఆ మౌస్ పాయింటర్ ఫోకస్ అయిన వెంటనే మనకి మన కంప్యూటర్లో ఏవైతే ప్రోగ్రామ్స్ అనేటువంటి ఉన్నాయో, అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో వాటన్నిటి యొక్క లిస్ట్ అంతా కూడా మనకి చూపించి డిస్ప్లే చేసే విధంగా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫెసిలిటీస్ని మనకి అవైలబుల్గా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. ఇక దీని తర్వాత అదే ప్రోగ్రామ్స్ ఆప్షన్స్ దాని కింద ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేటువంటి నేమ్తో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి నేమ్తో ఉన్నటువంటి ఈ ఆప్షన్ ఏంటంటే మనం రీసెంట్లీ ఓపెన్ చేసినటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మనకి ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి ఆప్షన్లో మనకి లిస్ట్ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే రీసెంట్గా మనం ఏవైతే అప్లికేషన్స్ ఓపెన్ చేసామో, ఏవైతే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ యొక్క నేమ్స్ అనేటువంటిది ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి ఆప్షన్ పైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లిస్ట్ అనేటువంటి చూపిస్తుంది. మళ్ళీ మనకు కావాలనుకుంటే ఆ డాక్యుమెంట్ని మళ్ళీ రీఓపెన్ చేసుకొని మనం ఆ ఇన్ఫర్మేషన్ని లేదా వర్క్ని కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇట్లాంటి ఫెసిలిటీ అనేటువంటిది ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం ద్వారా కూడా మనకి ఇట్లాంటి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ యొక్క యూజ్ ఏంటంటే మనం కంప్యూటర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏమైనా చేయాలని అనుకున్నప్పుడు ఆ సెట్టింగ్స్ అనేటువంటివన్నిటిని కూడా ఈ సెట్టింగ్ అనేటువంటి ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకొని దీనిపైన కనుక క్లిక్ చేస్తే ఆ విండోస్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్, హార్డ్వేర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్స్ దానిలో మనం సెట్ చేసుకునే విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇలాంటి ప్రొవిజన్ని మనకి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక దీని తర్వాత సెర్చ్ అనేటువంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి ఫెసిలిటీ ఏంటంటే మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ లేదా మనకు కావాల్సినటువంటి ఫైలు, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయ్యిందో, ఏ లొకేషన్లో స్టోర్ అయ్యిందో మనకు కనుక తెలియనప్పుడు ఆ అప్లికేషన్కి సంబంధించిన నేమ్ని కనుక మనం ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయినటువంటి బాక్స్లో కనుక మనం టైప్ చేసి సెర్చ్ ఆప్షన్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నప్పటికీ మనకు ఆ అప్లికేషన్ యొక్క అడ్రస్ని, ఆ లొకేషన్ని మనకు చూపించి దాన్ని ఓపెన్ చేసుకొని మనం అవసరం ఉన్నప్పుడు వాడుకునేటువంటి ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేసే విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సెర్చ్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముందంటే దీనిలో హెల్ప్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ హెల్ప్ అండ్ సపోర్ట్ అనేటువంటి ఆప్షన్తో ఏంటంటే ఇది మనకి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి గైడ్ చేయడం కోసం హెల్ప్ అనేటువంటి ఆప్షన్ కింద మనకి అన్ని రకాలైనటువంటి కమాండ్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈ హెల్ప్ అనేటువంటి
నేమ్తోని మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. అంటే మనకు గైడ్ చేస్తుంది అనమాట. ఒక ఆప్షన్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పడానికి ఇక్కడ ఈ హెల్ప్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసుకొని మనకు ఆ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చూస్తే దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, దాని స్టెప్ బై స్టెప్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు తెలియనటువంటి ప్రొసీజర్స్ కూడా ఈ హెల్ప్ అనేటువంటి ఆప్షన్ దాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక దీని తర్వాత లాస్ట్లో వచ్చేటువంటిది ఏంటంటే రన్ అనేటువంటి ఇంకొక ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్. ఈ రన్ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే ఈ రన్ అనేటువంటి ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనం ఏదైనా అప్లికేషన్కి సంబంధించినటువంటి కమాండ్ కనుక ఇక్కడ దీనిలో టైప్ చేసి ఓకే అనేటువంటి బటన్ కనుక మనం ప్రెస్ చేయగలిగితే, క్లిక్ చేయగలిగితే ఆ కమాండ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో ఉండేటువంటి ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి, ఆ అప్లికేషన్ ఎక్కడ ఉన్నదో తెలియదు, లింక్ కనుక ఐకాన్ కనుక మనకి అగుపించినప్పుడు లేదా అది ఆ ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అయిందనే లొకేషన్ కనుక తెలియనప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఈ రన్ అనేటువంటి ఆప్షన్ కనుక యూజ్ చేసుకొని అక్కడ ఆ డైలాగ్ బాక్స్లో ఆ అప్లికేషన్ యొక్క నేమ్ కనుక మనం టైప్ చేసి ఓకే అని అంటే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ ఫెసిలిటీస్ అనేటువంటివి మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రాసెస్ని దాన్ని ఏమంటామంటే కస్టమైజేషన్ ఆఫ్ ది డెస్క్టాప్ అని చెప్పేసి అని అంటాం. లేదా ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఐఎస్టీస్గా వాడుకునేటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. లేదంటే మనకు అనుకూలంగా కూడా మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆ డెస్క్టాప్ ఏరియాని మనం కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందో మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ సెషన్ పైన మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ మై డాక్యుమెంట్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ మై డాక్యుమెంట్. ఇక ఈ క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏం ఆన్సర్ చేయాలి అంటే మై డాక్యుమెంట్ యొక్క ఆప్షన్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క యూస్ ఏంటి, మై డాక్యుమెంట్లో ఏమేమి స్టోర్ చేయొచ్చు, అది ఫోల్డరా ఐకానా, దాన్ని కనుక మనం డిస్క్రిప్షన్ ఇవ్వగలిగితే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ మై కంప్యూటర్. రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ మై కంప్యూటర్. మై కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం వన్ బై వన్ పాయింట్ వైజ్గా కనుక ఇవ్వగలిగితే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. మై కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ మై కంప్యూటర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అవన్నీ కనుక మనం ఆన్సర్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ని మనం ఈజీగా పర్ఫామ్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక మూడవ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ది టర్మ్ సెర్చ్ అంటాం. అంటే సెర్చ్ అనేటువంటి టర్మ్ని డిఫైన్ చేయండి అని చెప్పేసి అంటాం. అంటే సెర్చ్ అంటే ఏంటిది, ఏం చేస్తుంది, ఏ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఆ సెర్చ్ ఆప్షన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి కనుక మనం రాయగలిగితే ఈజీగా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ అనేటువంటి ఈజీగా చేయవచ్చు. దెన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఐకాన్. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఐకాన్. ఐకాన్ అంటే ఏంటి, ఐకాన్ పైన ఒక షార్ట్ నోట్ రాయండి, క్లుప్తంగా రాయండి అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఐకాన్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, దానికి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేటువంటి కనుక మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టుగా ఆ పాయింట్స్ అన్ని కవర్ అయ్యేటట్టుగా మనం ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మెన్షన్ బ్రీఫ్లీ అబౌట్ ది రీసైకిల్ బిన్ అంటుంది. మెన్షన్ బ్రీఫ్లీ అబౌట్ ది రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మనకి ఈ క్వశ్చన్ ఉంది. అంటే రీసైకిల్ బిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క వర్కింగ్ యూజ్ ఏంటి, ఎందుకోసం ఉపయోగిస్తాం, రీసైకిల్ బిన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, దానిలో ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్లలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ మై డాక్యుమెంట్స్. సెకండ్ క్వశ్చన్ రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ మై కంప్యూటర్. థర్డ్ క్వశ్చన్ డిఫైన్ ది టర్మ్ సెర్చ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఐకాన్స్.
అండ్ ఫైనల్గా 5th క్వశ్చన్ వచ్చేటువంటిది మెన్షన్ బ్రీఫ్లీ అబౌట్ ది రీసైకిల్ బిన్ అని చెప్పేసి మనకి 5 రకాలైన క్వశ్చన్స్ అనేటువంటి ఈ టాపిక్ పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. థ్యాంక్ యూ.